ప్రతి ఒక్కరూ క్వాలిటీ ఆఫ్ టైంని మెయింటైన్ చేయండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, క్వాలిటీ ఆఫ్ టైం మెయింటైన్ చేయడం వల్ల, క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఏదో కాదు, నీ పనిని నువ్వు సక్రమంగా చేయటం, నీ పని పైన ధ్యాస పెట్టడం, నీ పని పైన ఫోకస్ ఉంచడం. వేస్ట్ పనులకు నువ్వు టైం ఇవ్వకు. వేస్ట్ పనులకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వచ్చి ఒకడు ఉండి అరే మనం ఇది చేద్దాం రా అంటావు, నువ్వు వెళ్తావు 2-3 గంటలు వేస్ట్ అవుతావు. 2-3 గంటలు నువ్వు ఏదో నేర్చుకోగలవనే ఒక ఆలోచన నీలో తట్టాలి. అది క్వాలిటీ ఆఫ్ టైం. క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఎలా ఉంటుందంటే, నీ కోసం నువ్వు కష్టపడి ఏదైనా చేసినప్పుడు బ్రేక్ తీసుకుందామన్నా నీకు 10 నిమిషాలు 20 నిమిషాలు అరే అక్కడ టైం నాకు వేస్ట్ అవుద్ది కదరా అని ఆలోచించే స్థితిలోనే ఉండాలి. అది క్వాలిటీ ఆఫ్ టైం అంటే. క్వాలిటీ ఆఫ్ టైం మీకు ఏం తెచ్చిపెడుతుందంటే, వాల్యూస్ని తెచ్చిపెడుతుంది, డిసిప్లిన్ని తెచ్చిపెడుతుంది, అండ్ మీకు కన్సిస్టెన్సీని నేర్పిస్తుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా లేదు, రోజుని ఎలా సాగించాలని నేర్పెడుతుంది. అది మీకు ఏం చేస్తుంది అంటే, వేరే వాళ్ళపైన అటెన్షన్ తగ్గిస్తుంది. వేరే వాళ్ళపైన అటెన్షన్ తగ్గించినప్పుడు నీ పైన నువ్వే అటెన్షన్ని పెంచుకోగలుగుతావు. ఆ పెంచుకోగలగడమే మొదటి సక్సెస్ స్టెప్ అనేది ఏర్పడుతుంది. మొదటి సక్సెస్ స్టెప్ ఏర్పడిందంటే అది నీకు లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నీ బాగుపడే తత్వం అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అందుకని నేను చెప్తున్నా, ఎవరి కోసం మీరు మీ టైంని గడపకండి. మీ టైంని మీకోసమే గడపండి. మీకోసమే మీ టైంని మీకోసమే యూజ్ చేయండి. అంతేగాని పక్కనోడి కోసం, వాడి కోసం, వీడి కోసం టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే దేవుడు వచ్చేటప్పుడే టైం కొద్దిగా పోయేసి పంపించుంటాడు. ఆ టైంని సక్రమంగా యూటిలైజ్ చేసుకొని